ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 8. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యోబు గ్రంథం 36 మరియు 37 అధ్యాయములు, సాయంత్రం అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 22 నుండి 41వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైననుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దినదినము ప్రభువులో అంతకంతకు అభివృద్ధి చెందుతున్నారా? ఆత్మలో మనం ఎప్పుడైతే బలవంతులముగా మారుతామో, మన మనస్సులో, మన శరీరంలో, మన ప్రతి పనిలో ఒక గొప్ప కృప, అద్భుతమైన శక్తి విడుదల చేయబడుతుంది. దేవుని వాక్యం మీ హృదయంలో ఉన్నప్పుడు, ఆ వాక్యం మీ నోట గుండా బయటకు విడుదల చేయబడుతున్నప్పుడు, ఏ వాక్యమైతే మీ నోట గుండా విడుదల చేయబడుతుందో అదే రీతిగా మీరు మారిపోతారు. అటువంటి అనాయింటింగ్ లేదా అభిషేకం మిమ్మలను నింపివేయడం మీరు చూస్తారు. కనుక ఎప్పుడు కూడా మీ ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యతనివ్వండి. ఈరోజు దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పెను. చేపలు పట్టడం సీమోను పేతురికి అదొక వృత్తి. తనకు చేపలు పట్టడం బాగా తెలుసు. అతడు ప్రభువు నుండి ఒక అద్భుతమైనటువంటి మాటను విన్నాడు. అదేమిటంటే, నీవు దోణెను లోతునకు నడిపించు. ఆ విధంగా లోతునకు నడిపించినప్పుడు వలలు వేయడానికి మీరు సంసిద్ధులవ్వండి. ఈ మాట సముద్రాలను సృష్టించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఆ రాత్రంతా కూడా పేతురు ప్రయాసపడ్డాడు. కానీ పేతురికి ఏ ఒక్క చాప కూడా దొరకలేదు. మనం కష్టపడ్డప్పుడు ఆ కష్టానికి ఫలితాన్ని మనం చూస్తే మన కన్నులకు ఒక పండుగ వలె ఉంటుంది. మన హృదయాలు ఆనందముతో నిండిపోతాయి. ఎంత కష్టపడినా ఒకవేళ మన జీవితంలో ఆ ఫలితాన్ని కనుక మనం అనుభవించకపోతే మన హృదయం ఎలా ఉంటుంది ప్రియులారా? చాలా దుఃఖము, వేదన, కన్నీరు, ఇలాంటివెన్నో మన గుండెని పిండివేస్తాయి. రాత్రంతా కష్టపడ్డాడు, కానీ ఒక్క చాప కూడా దొరకలేదు. పేతురు వాస్తవానికి ఒక జాలరి. ఒకవేళ లోకానుసారంగా ఆలోచిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన జాలరి కాదు, ఆయన ఒక వడ్రంగి. వడ్రంగి అయినటువంటి మనుషునికి వడ్రంగం తెలుసు. చేపలు పట్టే జాలరికి చేపల గురించి తెలుసు. ఒక వడ్రంగి చేపలు పట్టే ఒక జాలరి అయినటువంటి నిపుణుడితో చెప్తున్నాడు, కొంచెం నీ దోణెను ముందుకు త్రోసి ఆ లోతుల్లోకి వెళ్ళి నీవు వల వేయి. పేతురు ఈ విధంగా చెప్తున్నాడు, ప్రభువా, రాత్రంతా మేము కష్టపడ్డాం, కానీ ఒక్క చేప కూడా మేము పట్టుకోలేకపోయినాం. అయినను నీ మాట చొప్పున మేము వల వేస్తాము. ఈ విధంగా పేతురు ప్రభుకి
విధేయతతో కూడినటువంటి ఒక జవాబు ఇవ్వడం జరిగింది. ఇక్కడ పేతురు ప్రభువుని ఏలినవాడా అని అంటున్నాడు. ఏలినవాడా అంటే మాస్టర్ లేదా యజమాని. యేసు ప్రభుని పేతురు యజమానునిగా భావిస్తున్నాడు. ఆయన యజమాని అయితే ఆయన నోట నుండి వచ్చిన ఆజ్ఞని ఒక దాసుడు తప్పకుండా దాన్ని గైకొని తీరాలి. పేతురికి మనుష్య రీతిగా తెలుసు చేపలు ఏమాత్రం పడవని. కానీ యేసుని ఇతడు అంటున్నాడు, ఏలినవాడా, యజమాని, నీవు నాకు యజమానుడు కనుక నీ ఆజ్ఞను నేను అనుసరిస్తాను, గైకొంటాను. ఆ తర్వాత అతడు అంటున్నాడు, రాత్రంతా మేము చేపలు పట్టాము కానీ ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున మేము వలలు వేస్తాము అన్నారు. యేసు ప్రభు యొక్క మాట ప్రకారం పేతురు వల వేశాడు. ఆయన మాట పేతురికి ఒక ఆధారంగా మారింది. ఆయన మాట పేతురికి ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఆయన మాట పేతురికి ఒక పనిని కల్పించింది. ఆయన మాట చొప్పున పేతురు వల విసిరాడు. ఏం జరిగింది? విస్తారమైన చేపలు ఆ వలలో పడ్డాయి. ఆ వల పిగిలిపోవునంతగా విస్తారంగా ఆ వలలోకి ఎక్కడెక్కడో ఉన్నటువంటి చేపలన్నీ వచ్చి చేరాయి. యేసు మాట ఈ విశ్వాన్ని సృష్టించింది. యేసు మాట పేతురు యొక్క ఖాళీ వలను నింపివేసింది. ఈరోజు దేవుని మాట నీ జీవితాన్ని, నీ అంతరంగాన్ని, నీ ఆత్మను, నీ మనస్సును నింపబోతుంది. ఏ విషయంలో నువ్వు ఖాళీగా ఉన్నావో, ఏ విషయంలో శూన్య స్థితిలో ఉన్నావో దేవుడు ఈరోజే నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఆవేదన చెందుతున్నావా? ఇంతకాలం నేను ప్రయాసపడ్డాను కానీ ఎటువంటి ఫలితం లేదు. ఎన్నోసార్లు నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను అయినా ఫలితం లేదు. ఎన్నోసార్లు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాను కానీ ఫలితం లేదు. యేసు మాట చొప్పున నీవు ముందుకు సాగి వెళ్ళు. తప్పకుండా నీ వలను సమృద్ధిగా దేవుడు నింపుతాడు. ఆయన ఆ విధంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. పేతురికి ప్రభు చెప్పినట్టు నీవు కొంచెం ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళు. రెండవదిగా పేతురు ఏలినవాడా అని అన్నట్టు ఆయనకి నువ్వు లోబడు. తర్వాత ఆయన మాట ప్రకారం నీవు కార్యానికి ఉపక్రమించు. దాని ఫలితం నీ వల విస్తారంగా చేపలతో నింపబడుతుంది. అది ఇప్పుడే ప్రారంభమవుతుంది. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతా స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ఈ వాక్య భాగం కొరకే వందనాలు. మా ఖాళీ వలలు మీరు సమృద్ధిగా నింపబోతున్నారు. అందును బట్టి మీకు వందనాలు నాయనా. నీ ప్రజలను బలపరచండి, ఆశీర్వదించండి, లేవనెత్తండి. మీ అద్భుతమైన కృపచేత ఆత్మీయ లోతులలోకి వారిని నడిపించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.